అన్నదాతను మెచంగ్ తుఫాన్ ముంచేస్తే రాష్ట్రంలో జగన్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంతో మరింతగా రైతులను ముంచేసి తీవ్ర అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. అనపర్తి రాజానగరం నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను తెదేపా బృందం పరిశీలించింది. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో నాయకులు అన్నదాతలను తుఫానుకు నష్టపోయిన పంటను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. తమకు వాటిల్లిన నష్టాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పరిశీలించలేదని అన్నారు. పెదరాయవరం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలనలో కమిటీలో మోకా ఆనందబాబు, సిరిసిపల్లి నాగేశ్వరరావు, బాబీ, కందుల బాబురాయుడు, బూరుగుపల్లి వీర్రాఘవులు, తనకాల నాగేశ్వరరావు, కొమ్మన రాంబాబు, మద్దిపాటి సత్తిబాబు ఉన్నారు. ముందుగా కమిటీ సీతానగరం మండలం మిర్తిపాడు, కూనవరము, ముగ్గల్లా తదితర ప్రాంతాల్లో పరిశీలించి రైతుల ఇబ్బందులను, కష్టనష్టాలను తెలుసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా లేనటువంటి విపత్కర సంఘటనలో ఈ మిచంగ్ తుఫాను వల్ల వచ్చాయి. గతంలో అనేక తుఫాన్లు చూసాం. ఆ తుఫాన్లన్నీ కూడా ఒకే ప్రాంతానికి కేంద్రీకృతమై ఆ ప్రాంతం మాత్రమే డ్యామేజ్ అయ్యేది. ఈసారి 13 జిల్లాల పరిస్థితి కూడా అలాగే మొత్తంగా పాడైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాజానగరానికి సంబంధించి చౌదరి గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, వీళ్ళతో సాగర్ గారు, తర్వాత గోవింద్ గారితో కమిటీ వేసి రైతులకు భరోసా కల్పించడం, నష్టపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించడం, ఆత్మస్థైర్యం కల్పించడం, తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేయడం కోసం ప్రతి గ్రామంలో నష్టపోయినటువంటి ప్రతి రైతు యొక్క వివరాలు తీసుకొని నష్టపరిహార అంచనా వేయటం, రైతులకి ఆత్మస్థైర్యాన్ని కల్పించడం ప్రధాన ధ్యేయంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో చూసాం. వాణిజ్య పంటలకు సంబంధించి మొక్కజొన్న, అదేవిధంగా పొగాకు, వరి, పనుల మీదే మొలకలు వచ్చిన పరిస్థితి, వరి ఉన్నటువంటి పరిస్థితి. రైతు దయనీయ పరిస్థితుల్లో, ఇంత దయనీయ పరిస్థితుల్లో ఎప్పుడూ లేడు. సర్వం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆ రైతుకు ధైర్యం చెప్తే కనీసం వాళ్ళు మనోధైర్యంగా ఉండాలని చొప్పున ఈ కార్యక్రమం తీసుకున్నాం.